సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఫిష్ వెంకట్ దాదాపు 250 సినిమాలు పైనే నటించి మెప్పించినటువంటి వ్యక్తి ఫిష్ వెంకట్ గారు. సో తెలంగాణ మాండలికంలో అద్భుతమైనటువంటి నటన కనబరిచినటువంటి ఫిష్ వెంకట్ గారు అనారోగ్యంతో ఈరోజు తుదిశ్వాస విడిచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున అడ్డగుట్టకి అభిమానులు కావచ్చు, సినిమాకి సంబంధించినటువంటి కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, అందరూ కూడా వస్తూ ఉన్నారు. మనతో పాటు ఫిషరీస్ చైర్మన్ మన మెట్టు సాయి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆయనకి మధ్య ఉన్నటువంటి అనుబంధం కూడా ఆయన వ్యక్తం చేశారు ఇప్పుడే. సో ఏంటి అనేది అనుబంధం ఏంటనే ఒకసారి మాట్లాడే ప్రయత్నం. సార్ నమస్తే అండి. సినిమా ఇండస్ట్రీ నుంచి దాదాపుగా చాలామంది అంటే ఇప్పుడు ఆయన సహనటులు వచ్చి వెళ్తున్నారు తప్పితే పెద్దవాళ్ళు ఎవరు రాలేదు. పైగా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఆల్రెడీ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నారు. సో ఏంటి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటున్నారు? 100% పైగా ఫిష్ వెంకట్ గారు తెలంగాణ సంపద అయినా. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నా మాకు తెలియదు, కానీ తెలంగాణ యాసని, తెలంగాణ భాషని, తెలంగాణ మాండలికాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక స్పష్టంగా తెలియజే నటుల్లో ఫిష్ వెంకట్ గారు చాలా ప్రముఖులు. నేను ఫిషరీ చైర్మన్గా వాళ్ళకి మాటిస్తున్నాను, కుటుంబానికి ఏ విధమైన సాయం నాతో పాటు ప్రభుత్వంతో పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది ఎంత లోతైనా పర్లేదు. పర్సనల్గా కూడా కొంత ఆర్థిక సాయం చేసినట్టున్నారు. అంటే గతంలో కూడా నేను తెలిసిన వెంటనే నా సొంతంగా చేయడం జరిగింది, ఇప్పుడు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వ పక్షాన ఉన్న విధానంగా మేము ఆల్రెడీ నిమ్స్లో కొన్ని వ్యవహారాలు చేసాము, కానీ కుటుంబ సభ్యులకు కొంచెం చెప్పడం వల్ల దూరంగా వెళ్ళిపోయారు. కానీ మూవీ ఆర్ట్ అసోసియేషన్ వాళ్ళు వారికి హ్యుమానిటీ గ్రౌండ్స్ అనే ఒక పదాన్ని మర్చిపోవడం చాలా చాలా బాధాకరం. మానవతా దృక్పథం చూడకుండా ఏదో నటుడు అవసరం లేదు కదా, నటుడు ఏం పనికొస్తాడు అని అనుకునే సమయానికి చాలామంది ఫిష్ వెంకట్ గారు కాబట్టి ఫేమస్ అయ్యారు కాబట్టి మనకు తెలిసిన విషయం. అట్లా చాలామంది అనారోగ్యంగా ఇబ్బంది పడి చనిపోయినారు. కానీ వారిని కూడా ఎలాంటి మూవీ ఆసెస్ వాళ్ళు పట్టించుకోవడం చాలా ఇబ్బందికరం. కానీ 100% పట్టించుకోవడం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది తెలంగాణ వారి యొక్క అభిమానం సంబంధించిన వ్యవహారం. ఆత్మాభిమానం కన్నా పెద్ద యొక్క వ్యవస్థ ఏమి లేదు. ఆత్మాభిమానం పైన చనిపోయిన తర్వాత మనము ఎంత పెద్ద రాజకీయ వ్యవస్థ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. మేము మా వ్యక్తిగతంగా ఆయనకు తోడుగా నీడగా ఉంటాం. చాలా మంది సూచన చేస్తున్నాను అసోసియేషన్ వారికి, మీరు చేసినటువంటి ఇలాంటి పనులలో చాలా చాలా ఇబ్బందికరం ఉంటుంది. నటులను పట్టించుకోండి. నటుల యొక్క మీ వ్యవస్థ కూడా మిమ్మల్ని నమ్ముకొని, అసోసియేషన్ నమ్ముకొని వాళ్ళు అలా వ్యవహారం చేస్తారు కాబట్టి పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. థ్యాంక్ యూ సో మచ్ అండి.